ఒక రొటీన్ తెలుగు మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ మూవీయే 'సరిపోదా శనివారం' అనేది పెద్ద కొత్త పాయింట్లని చెప్పలా. కానీ హీరో, విలన్ మధ్య ఉండేటువంటి కాన్ఫ్రంటేషను, హీరో క్యారెక్టర్‌ని బిల్డ్ చేసిన విధానం, విలన్ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసిన విధానం, ట్రైలర్‌లో చూపించకుండా ఒక డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ సినిమాలో ఉండడం, విలన్‌కి ఎస్పెషల్లీ. ఇవన్నీ కూడా మనకి అల్టిమేట్‌గా సినిమాలో ఎక్కువ హై రావడానికి, ఆ ఫైట్స్‌కి గాని, ఆ మైండ్ గేమ్స్‌కి గాని, వాటికి వీటికి మనం కనెక్ట్ అవ్వడానికి గాని మెయిన్ సోర్స్‌గా మారుతుందనమాట. అందువల్ల అంటే ఫస్ట్ నుంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకురావడంతో పాటు రకరకాల అంశాలనేవి మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం, వాటికి మనం కనెక్ట్ అవ్వడం ఇదంతా కూడా వరుసగా జరిగేలాగా ప్లాన్ చేసుకున్నాడు వివేక్ ఆత్రేయ. చాలా క్లెవర్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ క్లెవర్ రైటింగ్. సో, అయితే ఇంత బావుంది. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి మదర్ సెంటిమెంట్‌తో ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి ఆఖరి ఫ్రేము హీరో అనుకున్నది సాధించగలుగుతాడు. ఈ మొత్తం మీద కూడా విలన్‌తో ఉన్నటువంటి గొడవల కారణంగానే రొటీన్‌గానే గొడవ ఉంటది. దాని ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి? ఈ మూవీలో నేను పర్సనల్ లెవెల్‌లో బాగా ఎక్కువ ఫీల్ అయినటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆహ్, హీరో ట్రైలర్‌లో ఉన్న పాయింటే. సినిమాలోదేమి నీకు స్పాయిలర్ చెప్పట్లా. ట్రైలర్‌లో ఉన్నదే. హీరో శనివారం నాడు తన కోపం ఉన్న వ్యక్తిని కొడతాడు. ఇదే మెయిన్ ప్లాట్‌గా ఉంటది సినిమా అంతా. సినిమాలో ఫస్ట్ నుంచి కూడా కొడతా, కొడతా ఉంటాడు అందరిని. ఆ విషయం మనకు చెప్తా ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి గడుస్తుంది. చిన్నప్పటి నుంచి అతని పనే అది. సో, అప్పుడు అతనికి లీగల్ ఇష్యూస్ రాలేదా? పోలీస్ ఏ రకంగా డీల్ చేశారు ఇతన్ననేది కూడా ఒక చిన్న ఇప్పుడు 2 అవర్స్ 53 మినిట్స్ సినిమా కాబట్టి, ఒక చిన్న థ్రెడ్ దాని గురించి కూడా అంటే ఒక 2 మినిట్స్‌లో దాన్ని కంక్లూడ్ చేయగలడు. వివేక్ ఆత్రేయ అనుకునుంటే. కంక్లూడ్ చేస్తే బావుండేది. దానివల్ల ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నట్టుంది. విలను పోలీస్ ఆఫీసరు. ఇతని గురించి కేసులు కూడా ఎతుకుతాడు. ఏమన్నా ఉన్నాయా గతంలో వీడి మీద అని. వీడి మీద మీన్స్ శనివారం రిలేటెడ్ కేసెస్ అవి వెతుకుతాడు. వెతికినప్పుడు గూడా ఎక్కడ ఇతని మీద గాని, ఇతనికి సంబంధించిన వాళ్ళ మీద గాని ఎక్కడ కేసెస్ ఉండవు. అంటే ఒక వ్యక్తి విచ్చలవిడిగా అట్లా వెళ్లి కొట్టేయడాన్ని మనం ఒక పెద్ద హీరో చేస్తుంటే ఏదో సర్లే ఈ పిచ్చి నా కొడుకులు కమర్షియల్ సినిమాలు ఇంతేలా అనుకోవచ్చు కానీ, అదే తప్పు వివేక్ ఆత్రేయ కూడా చేయడం అనేది మాత్రం నాకు ఈ మూవీలో అస్సలంటే అస్సలు నచ్చనటువంటి థింగ్ కింద చెప్పొచ్చు. ఇదొక్కటి పక్కన పెడితే మిగతావన్నీ గూడా ఆల్‌మోస్ట్ సాటిస్ఫాక్టరీగా, కన్విన్సింగ్‌గా, కన్విన్సిబుల్‌గా ఓకే. ఓకే. బండి బానే అంటే సినిమాటిక్ లిబర్టీ వరకు చెప్తున్నా. బండి బానే లాగేశాడు. ఇంకా దాని ట్రీట్‌మెంట్ అనండి, ఫైట్స్ అనండి, మైండ్ గేమ్స్ కానీ, అందులో రాసుకున్న బ్లాక్స్ గాని, సెకండ్ హాఫ్‌లో ఎస్పెషల్లీ ఇవన్నీ గూడా వెరీ ఇంట్రెస్టింగ్ టేక్స్‌తో తీసుకెళ్ళాడు. సో, మీకు డెఫినైట్‌లీ నచ్చుతది సినిమా. ఇది మాత్రం డెఫినైట్‌లీ నేను ఇందాక చెప్పిన మైనస్ పాయింటే గాని ఓవరాల్‌గా మీ మూవీ డెఫినైట్‌లీ నచ్చుతది. నాకు చాలా ఇష్టమైనటువంటి 'వివేక్ ఆత్రేయ' కోసం అడుగుతున్నా. చూడండి. మీరు డెఫినైట్‌లీ ఇష్టపడతారు అతని డైరెక్షన్‌ని. ఈ సినిమా అయిపోయిన తర్వాత గాని, ముందు గాని అతని 'మెంటల్ మదిలో' చూడండి, 'బ్రోచేవారెవరో' చూడండి, 'అంటే సుందరానికి' చూడండి. దీని ముందు ఆ 3 సినిమాలు తీశాడు. సూపరుంటాయి. క్లాస్ మూవీస్. మళ్ళీ వాటి నుంచి కంప్లీట్‌గా ఇటైపొచ్చి ఒక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ తీశాడు. అది గూడా అతని బ్రెయిన్‌ని ఉపయోగించి ఇలా గూడా తీయొచ్చా అనిపించేలా ఒక పైసా వసూలు ఎంటర్‌టైనర్ తీశాడు.